అర్ధనారీశ్వర స్తోత్రము అర్థము. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. శివపార్వతుల అర్ధనారీశ్వరుల స్వరూపము సగభాగము పార్వతీదేవి యొక్క శరీరమై చంపక పుష్పాల వర్ణంతో ప్రకాశిస్తూ అందమైన జడతో అలంకరించబడి ఉండగా, మరొక సగభాగము శివుడి శరీరమై కర్పూరపు తెల్లని కాంతితో ప్రకాశిస్తూ శివుడి జటాజూటముతో విరాజిల్లుతోంది. అటువంటి దివ్య స్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను. కస్తూరిక కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరి కుంకుమలతో అలంకరించబడిన కామదేవుని సృష్టించిన పార్వతీదేవికి శ్మశానపు బూడిదతో శరీరాన్ని అలంకరించుకున్న కామదేవుని దహించిన శివునికి నమస్కారములు. శివశక్తి రూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కారము. జనత్పణత్ కంకణ నూపురాయ పాదాబ్జరాజ ఫణినూపురాయ హేమాంగదాయే భుజగాంగదాయే నమః శివాయై చ నమః శివాయ. బంగారు చేతి కంకణాలు మరియు కాలి అందెల మధురమైన సవ్వడితో ప్రకాశించే పార్వతీదేవికి సర్పాలను పాదాలకు ఆభరణములుగా ధరించిన మహాశివుని కమల చరణాలకు ఇలా ఒక భాగములో కాంతివంతమైన బంగారు ఆభరణములతో మరొక భాగములో సర్పాభరణములతో ప్రకాశించే శివశక్తి స్వరూపమైన అర్ధనారీశ్వరుడికి నా నమస్కారములు. విశాల నీలోత్పలలోచనాయే వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయే విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. నీలి కలువలలాగా విశాలంగా మెరిసే కన్నులు కలిగిన పార్వతీదేవికి పూర్తిగా వికసించిన ఎర్ర కమలముల వంటి కన్నులు కలిగిన శివునికి, ఈ విధంగా 2 నేత్రాలు కలిగిన పార్వతీదేవికి 3 నేత్రాలు కలిగిన శివునికి నా నమస్కారములు. మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. మందారమాలతో దివ్య వస్త్రాలతో ఉన్న పార్వతీదేవి రూపము, కపాలమాలతో దిగంబరునిగా ఉన్న మహాశివుని రూపము, ఈ విధంగా అద్భుతమైన అర్ధనారీశ్వర రూపములో ఉన్న శివపార్వతులకు నా ప్రణామములు. అంబోధర శ్యామల కుంతలాయై తటిత్ప్రభా తామ్ర జటాధరాయ నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. మేఘాల వలె నల్లని కురులు కలిగిన పార్వతీదేవికి తామ్రవర్ణంలో మెరిసే జటాజూటం కలిగిన, ఎవరికీ అధీనుడు కాని సమస్త జగత్తుకు అధిపతి అయిన పరమేశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను. శివపార్వతుల అర్ధనారీశ్వర రూపానికి నా ప్రణామములు. ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయే సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. ప్రపంచ సృష్టికై లాస్య రూపంలో ఉండే పార్వతీదేవికి, ప్రపంచ సంహారానికై తాండవం చేసే శివునికి, ఇలా జగత్తుకు తల్లి అయిన పార్వతీదేవి, తండ్రి అయిన పరమేశ్వరుని అర్ధనారీశ్వర రూపానికి నేను నమస్కరిస్తున్నాను. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయే స్ఫురన్ మహాపన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రకాశించే రత్నాలతో మెరిసే కర్ణకుండలాలు ధరించిన పార్వతీదేవికి, పాములను ఆభరణాలుగా ధరించిన మహేశ్వరునికి, శివునితో ఏకమై ఉన్నవారికి శివునికి నా నమస్కారములు. అర్ధనారీశ్వర స్తోత్రము ఫలశ్రుతి. ఏతత్ పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధిః. ఈ అష్టకాన్ని భక్తితో పఠించేవారు భూలోకంలో గౌరవాన్ని పొంది దీర్ఘాయుష్యును కలిగి ఉంటారు.
అలానే వారికి ఎల్లప్పుడూ శుభ సౌభాగ్యం సమస్త సిద్ధులు లభిస్తాయి.